కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మరోసారి జీవిత పాఠశాల అనే అంశాన్ని యోసేపు జీవితంలో నుండి అధ్యయనం చేస్తున్నాం. మనం ఆ అధ్యయనం చేస్తున్న క్రమంలో ఒక వచనాన్ని ఈరోజు చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనానీయునైన పొతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనెను. 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైనను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట నుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, కృప చూపించటంలో ఐశ్వర్యవంతులు మీరు. నీ కృపా మహైశ్వర్యాన్ని బట్టి ఇప్పటి వరకు మా మనుగడ కొనసాగింది. ఇక ముందు కూడా కొనసాగడానికి మీ కృపయే కారణం, మీ కాపుదలయే కారణం. సంభవించిన సంగతులు ఏవైనా వాటన్నింటిలో కూడా మీ హస్తాన్ని చూసేటువంటి మనస్సును మాకివ్వండి. విశ్వాస నేత్రం వెలిగింపబడిందిగాను తెరవబడి ఉండేదిగాను ఉండడానికి సాయించండి. విశ్వాస నేత్రం మూయబడే ప్రమాదంలోకి మేము వెళ్లకుండా కాపాడమని జ్ఞాపం చేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన వారు మీరు. వింటున్న మా ప్రియులు, వారి కుటుంబాలు, వారి వ్యక్తిగత జీవితాలు ఏ పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నాయో వాటన్నిటిని ఎరిగిన మీరే భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యాల విషయంలో ఆత్మ ద్వారా వారి అంతరంగానికి నిరీక్షణ కలుగు చేసి ప్రతి పరిస్థితుల్లోనూ స్థిరంగా నిలిచేటువంటి భాగ్యమేమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తప్పు ఎవరైనా చేస్తారు. తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, గతంలో మనం 37వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట 28వ వచనంలో, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతను అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునికి తీసుకొని పోయిరి అని చదువుకున్నాం. చదువుకోవడమే కాకుండా 25వ వచనాన్ని చదివినప్పుడు, వారు భోజనం చేయుట కూర్చుండిరి, కనులెత్తి చూడగా ఐగుప్తునికి తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయుల మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరేనుంది. ఇప్పుడు ఒక సందేహం వచ్చి 28లోనేమో మిద్యానీయులైన వర్తకులనుంది, వీరేమో ఆ త్రోవను పోతున్నారని రాస్తుంది, ఆ మీదుగా వెళుతుండగాని రాస్తుంది. 25కి వచ్చేటప్పటికేమో కళ్ళెత్తి చూస్తే ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి వర్తకులనుంది, ఇష్మాయేలీయులనుంది, వాళ్ళు గిలాదు నుంచి వస్తున్నారనుంది. ఇది కాస్త కన్ఫ్యూషన్ అయ్యి మిద్యానీయులు వేరా మరి ఇష్మాయేలీయులు వేరా అనే ఆలోచన ఆ రోజున అనుకున్నాం. ఇదే మాట 37వ అధ్యాయం ఆఖరి వచనంకి వచ్చేటప్పటికి, మిద్యానీయులు ఐగుప్తునికి అతను తీసుకొని పోయి పొతీఫర్కి అమ్మేశారని రాస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అయితే ఈ కన్ఫ్యూజన్ని తీసేస్తూ 39వ అధ్యాయం మొదటి వచనంలో రాశాడు. ఏమని రాశాడు? ఇష్మాయేలీయులు ఇష్మాయేలు అతను వద్ద కొనెను అని. 37, 36లోనేమో మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకుని పోయని రాస్తుంది. అవునా? అయితే వీళ్ళిద్దరూ వేరు కాదని, ఒక్కరేనని ఒక్క చిన్న అక్షరం తేడా గమనించకపోవడం. 25వ వచనంలో 37వ అధ్యాయంలో దూరం నుండి వాళ్ళు రావడం చూశారు ఇష్మాయేలీయుల్ని. 28వ వచనంకి వచ్చేటప్పటికీ మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు అన్నాడు. అంటే మిద్యానీయులే ఆ ఇష్మాయేలీయులని,
ఆ అనే పదం అక్షరం, ఒక్క అక్షరం మిస్ అవ్వడం వల్ల ఇద్దరూ వేరువేరేమో, గుంటలోంచేసింది మిద్యానీయులు, అమ్మేసింది ఇష్మాయేలీలకి అనే భావం వచ్చి నేను మీతో చెప్పాను, మీరు కూడా నిజమే కదా అనుకుని ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ తప్పులో మనల్ని ఉండనివ్వడు, ఆయన వెలుపలకు తీసుకుని వస్తాడు. వారు వీరు ఒకటేనని, వాళ్ళు గిలాదు నుంచి వస్తున్నారు, అసలుండేది మిద్యానులో, వారందరూ ఇష్మాయేలీలు, వాళ్ళకి యోసేపు అమ్మబడ్డాడు. కాబట్టి నా పొరపాటుని నేను వాక్యం చదవడం ద్వారా సరిచేసుకున్నాను. ఆ సరిచేసుకున్న మాట నేను మీతో చెప్పాను. ఇప్పుడు వర్తమానం దగ్గరికి వద్దాం. వస్తే ఈ 39వ అధ్యాయంలో ఐగుప్తుకు యోసేపును తెచ్చారు. అక్కడికి పొతిఫర్ వచ్చాడు. నిజంగా గాడ్స్ అపాయింట్మెంట్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ పర్పస్, 3 అద్భుతమైన మాటలు. ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళిక చొప్పునే ఆయన దాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. అందులో దేవుని నియామకం ఉంది, అందులో దేవుని ప్రణాళిక ఉంది, అందులో దేవుని ప్రయోజనం ఉంది. ఇది అర్థం కాక ఎప్పుడైనా మనం గుండెలు బాదుకుంటాం, కృంగిపోతాం, వేదన చెందుతాం, కన్నీరు కారుస్తాం, విలవిల్లాడిపోతాం, ఏమీ అర్థం కాదు. ఇప్పటి వరకు యోసేపు గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అతని జీవితం అనేది ఒక పాఠశాల అనుకున్నాం. అనేక సంగతులు మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు అనూహ్యమైన, అదృశ్యమైన ఓ విషయాన్ని ఆయన స్పష్టంగా బైబిల్ చదివే వాళ్ళందరికీ చెప్పాలని ప్రభు ఆశించారు. ఏమిటి అది? చూడండి ఒకసారికి 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడయుండెను. యెహోవా యోసేపునకు తోడయుండెను. ఒకసారి మీకు ఆశ్చర్యం రావాలి కాదు? అవును, అన్నలు పగబట్టినప్పుడు యోసేపుతో ఉన్నాడు, ఆయన ఉన్నాడనమాట. అన్నలు మరి పగబట్టినప్పుడు ఉన్నాడు, అన్నలు మరింత పగబట్టినప్పుడు ఉన్నాడు. నాన్న నువ్వు మమ్మల్ని వెళ్తావా అన్నప్పుడు ఉన్నాడు. కానీ యాకోబు యోసేపు చెప్పిన మాటలను మనసులో పెట్టుకున్నాడట. ఇక్కడ చిన్న సామ్యం చెప్పన, యోసేపు విషయంలో తండ్రి మనసులో పెట్టుకున్నాడు, యేసు ప్రభు విషయంలో తల్లి మనసులో పెట్టుకుంది. బాల్యంలో మనల గురించి చెప్పబడిన మాటలు, మనం చెప్పిన మాటలు అమ్మా నాన్నల మనసులో నిలిచి ఉంటాయి. భవిష్యత్తులో నెరవేరిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళు అలా చూసి, నిజమే కదా, ఆ రోజు అనుకున్నాం, వాడు అన్నాడు, ఇవాళ అవి జరిగినాయి కదా అని వారు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు, మహింపరుస్తారు. ఇది మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి. అంతేకాదు, నాన్న అతన్ని అన్నల క్షేమాన్ని, మందక్షేమాన్ని కనుక్కోవడానికి పంపినప్పుడు తోడుగా వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు. అక్కడ మంద కనపడినప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక అపరిచితుడిని పంపింది ఆయన కాదా? ఆయనే. అవునా? రైట్. అక్కడి నుంచి అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు గోతులో తోసేసినప్పుడు అక్కడే ఉన్నాడా? వాళ్ళు నానా మాటలన్నప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నాడు. మరి ఎందుకు పట్టించుకున్నట్టు ఉంటాడు? ఎందుకు సాయం చేయకుండా ఉంటాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తా. పిల్లాడిని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు డాక్టర్ గారు సూది గుచ్చుతాడు. నానేమంటాడు? మాట్లాడండి. కాల్లో దిగిన ముళ్ళు తీస్తుంటాడు. ఏమంటాడు నాన్న? మౌనంగానే ఉంటాడుగా. ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మౌనంగానే ఉంటాడుగా. ఎందుకు మౌనంగా ఉంటాడు? నీ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం. పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. మీ నాన్నయ్యని ఏడుస్తాడు. ఎందుకని? నువ్వు పడుతున్న బాధ చూసి. దేవునికి బాధగానే ఉంటుంది. యెషయా గ్రంథంలో రాస్తాడు,
మన యావత్ బాధలో ఆయన బాధ పొందాడని రాస్తాడు. బాధ లేని వ్యక్తి కాదాయన, బాధపడిన వ్యక్తి కాదాయన. మనం కన్నీరు కారుస్తున్నప్పుడు చూస్తూ ఉండగలిగిన వాడు కాదు. మనం వేదన చెందుతున్నప్పుడు బాధపడకుండా ఉండేవాడు కాదు. రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగి ఉన్నా మన బాధలు ఆయన బాధ పొందుతాడు. అయినా అంత మాత్రాన అనవసరంగా కల్పించుకుని భుజాన్ని ఎత్తేసుకోడు. వద్దులేండి, మీరు ఇంజక్షన్ చేయొద్దు, ఏమొద్దు, నా కొడుకు ఏడుస్తున్నాడు తీసుకెళ్ళిపోతాను అండవు. తండ్రి మనసు అంతే. ఆలోచించండి ఒకసారి. వీటన్నింటిలో తోడుగా ఉన్నాడు. వాళ్ళు వస్త్రం తీసేసినప్పుడు తోడుగానే ఉన్నాడు, అమ్మేసినప్పుడు తోడుగానే ఉన్నాడు, పొతీఫర్ దగ్గరికి వచ్చాక తోడుగా ఉన్నాడు అనే మాట ఒక్కటి రాశాడు. అవునా? నేను మిమ్మల్ని మరో వచనం దగ్గర తీసుకెళ్ళి కొంచెం స్పష్టంగా ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు తన ఇంటికంతటికిని అతన్ని అధిపతిగా నియమించెను. నువ్వు నేను దేవుని సంకల్పంలో ఉన్నాం, రక్షించబడ్డాం. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మత్సరపడినా, పగబట్టినా, మరింత పగబట్టినా, అవమానకరమైన మాటలే అన్నా, అమ్మివేయడానికే సిద్ధపడినా, ఒకసారి కాదు 2 సార్లు అమ్మబడిన ఆయన తోడుగానే ఉన్నాడు. బానిసైపోతున్నప్పుడు చూస్తా ఎందుకు ఊరుకున్నాడు ఆయన? నిస్సహాయుడైనప్పుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు ఆయన? వేదన చెందుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు ఆయన? గోతులుండి అమ్మేసేటప్పుడు అన్నలని బ్రతిమాలుతున్నప్పుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు ఆయన అని సహజంగా చూసేటువంటి వారికైనా, అనుభవిస్తున్న నీకైనా ఆ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆయనకు నీ ఆలోచన కంటే, నా ఆలోచన కంటే మరి ఉన్నతమైన ఆలోచన ఉంటుంది కనుకనే మౌనంగా ఉంటాడు. ఈ సత్యాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు అని. అవును, అబ్రహామునకు తోడుగా ఉన్నాడా? మీరే చెప్పండి. తోడుగా ఉన్నాడని రాజు వచ్చి దేవుడు నీకు తోడుగా ఉండడం చూసామంటాడు. అబీమెలెకు. ఇస్సాకుకు తోడుగా ఉండడం కూడా అదే వారసుడిగా వచ్చినటువంటి ఇస్సాకు కాలంలో ఉన్న రాజు అబీమెలెకు. అంటే గెరారు రాజులందరికీ అబీమెలెకు అనే పేరు ఉంటుంది. ఐగుప్తు రాజులందరికీ ఫరో అన్నట్టు. అతను వచ్చి దేవుడు నీకు తోడుగా ఉండడం చూశాను అన్నాడు. మరి యాకోబుకు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు కదూ. దేవుడు నాకు తోడుగా ఉండని ఎడలా నువ్వు నన్ను ఒట్టి చేతులతో పంపివేతువు అంటాడు కదూ. ఎవరు మన దేవుడు? తరాల వెంట మన తండ్రులతో ఉన్నవాడు మనతోనూ ఉంటాడు. మనతో ఉన్నవాడు మన పిల్లలతోనూ ఉంటాడు. మన పిల్లలతో ఉన్నవాడు మన పిల్లల పిల్లలతోనూ ఉంటాడు. మనం కాలంలో కొద్ది కాలం ఉండేవాళ్ళం. ఈ కొద్ది కాలంలో మన ద్వారా జరగవలసిన పని ఉంది. మన ద్వారా ఆయన చేయాలనుకున్నటువంటి కార్యం ఉంది. ఆయన సంకల్పం ఒకటి ఉంది, ప్రయోజనం ఒకటి ఉంది. వాటిని మనం మర్చిపోతాం. అందువల్ల దుఃఖితులం అవుతాం, కృంగిపోతాం. మీరు ఒక క్షణం ఆలోచిస్తే, రెండోసారి యోసేపు అమ్మబడ్డాడు. ఇక్కడే నాకు ప్రభు జ్ఞాపకానికి వచ్చాడు. ప్రభు ఒక్కసారిగా అమ్మబడ్డాడు కదా. విచిత్రం. ఆ డబ్బుతో ప్రభువుని కొన్నారు, అదే డబ్బుతో పొలాన్ని కొన్నారు. జ్ఞాపకం ఉందా మీకు? అదే సొమ్ముతో వారు యోధా దగ్గర ప్రభువును కొన్నారు. యోధా తెచ్చి దేవాలయంలో విసిరేసినప్పుడు అదే సొమ్ముతో పొలాన్ని కొన్నారని అపోస్తల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయంలోనే స్పష్టంగా రాసింది కదా. చూడండి మీరు, అపోస్తల కార్యాల గ్రంథం
మొదటి అధ్యాయం 18-19 వచనాలు చదివితే అర్థమవుతుంది. ఏమని? అతడు సొమ్ముని ద్రోహం వల్ల సంపాదించాడని, తలకిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చాయని, ఈ సంగతి యెరూషలేములో ఉన్న వారందరికీ తెలుసని కనుక అక్కడ వారు ఒక పొలాన్ని కొన్నారని, ఆ పొలానికి అకెల్దమా అని పేరని, రక్తభూమి అని అర్థం అని రాశాడు. నిదానించి ఆలోచిస్తే అదే సొమ్ముతో ప్రభువుని, అదే సొమ్ముతో పొలాన్ని 2 మార్లు వినిమయమైంది డబ్బు. నేను హృదయపూర్వకంగా ఆదరణ కోసం మాట చెప్తాను. ఆ డబ్బుతో ప్రభువుని కొన్నారు. ప్రభువు అమ్మబడినవాడయ్యాడు. ప్రభువుని అమ్మున సొమ్ముతో ఓ పొలాన్ని కొన్నారు. ఆ పొలం యెరూషలేము నువ్వు నేను వెళ్ళి ఒకవేళ అక్కడ చచ్చిపోయామనుకోండి, ఇంటికి తెచ్చే పరిస్థితి లేదనుకోండి, మనల్ని పాతి పెట్టడానికి ఎప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది. మనల్ని అక్కడ పాతి పెడతారు. యెరూషలేములో చనిపోయిన అన్యులను పాతి పెట్టడానికి ప్రభువుని కొన్న డబ్బుతో, అది రక్త సొమ్ము కాబట్టి అని కొన్నారు. ఇప్పటికీ అది నిలిచే ఉంది. అలాగే ప్రభువు అమ్మబడి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా సమస్త మానవాళిని తన రక్తంతో ఆయన కొన్నాడు. మనం శాశ్వతంగా నిత్యత్వంలో నిలిచి ఉండాలని. యోసేపు జీవిత పాఠశాలలో మనం నేర్చుకునే పాఠాలన్నీ ప్రభు జీవితంలో స్పష్టంగా కనిపించి నిత్యత్వానికి సంబంధించిన సంగతులు మనకు అర్థం చేస్తుంటాయి. ఇక్కడ రాసిన మాట, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఏ ఉద్దేశం చొప్పున ఐగుప్తుకు వచ్చాడు? సరిగ్గా ఆ సమయంకి పొతీఫర్ ఎందుకు వచ్చాడు? పొతీఫర్ వచ్చి పొతీఫర్ ఎందుకు కొనుక్కున్నాడు? పొతీఫర్కు యోసేపు నచ్చి ఉంటాడు అని మీరు అనుకుంటాం. కానీ పొతీఫర్ మనసులో యోసేపును కొనాలనే ఆలోచన కలుగు చేసినవాడు ఆయన. పొతీఫర్ ఇంటికే గనుక యోసేపు వెళ్ళకపోతే, పొతీఫర్ దేహ సంరక్షకుల అధిపతి. ఆ ఇంటి నుండి అలాంటి జైలుకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. వేరే చోట అలాంటి జరిగితే గనుక వేరే జైలుకి వెళ్ళేవాడు. కేవలం దేహ సంరక్షకుల అధిపతి కాబట్టి అతన్ని ఎవరైతే రాజుకు సంబంధించిన నేరాలు చేసేవారు ఉంటారో అక్కడికి తీసుకుని వెళ్ళడం. అక్కడికి తీసుకెళ్ళకపోతే పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వచ్చే అవకాశం లేదు. అక్కడ మేలు పొంది రాజు అంతఃపురంలో పానదాయకుడు యోసేపుని గురించి చెప్పే అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతానికి అంత ఒంటరితనం, అంత చీకటి, అంత దుఃఖమయంగా కనపడవచ్చు. కానీ మనకి ఆయన కళ్ళకు భవిష్యత్తులో పొతీఫర్ భార్య చేసే పని, యోసేపు వెళ్ళే జైల్లో జరిగే సంగతి, అక్కడ సరిగ్గా సమయాన్న అక్కడికి వచ్చిన 2 వ్యక్తులకు యోసేపుని ఆ జైలు అధికారి సహాయకులుగా పెట్టడం, అక్కడ నుండి అతను ఒకడు విడుదల పొందటం, ఒకడు చనిపోవడం, వారిద్దరికి వచ్చిన కలలను బట్టి అతడు మర్చిపోవడం యోసేపుని. మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు తోడుగానే ఉంటాడు. మనుషులు మన మీద నిందలేసినా దేవుడు తోడుగానే ఉంటాడు. మనుషులు మనల్ని అపార్థం చేసి, అవమానించి, చెరసాల పాలు చేసినా దేవుడు తోడుగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు విడనాడేవాడు కాడు. అందుకనే పునరుద్ధానుడైన ప్రభు తన శిష్యులకు వచ్చి, వెళ్ళండి, మీరు బూదిగంతాల వరకు వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఆయన జననం వద్ద ఇమ్మానియేలు అనే పేరు రాసుంది. ఆఖరిగా చెప్పాడు, నేను ఇమ్మానియేలే, మీకు తోడుగా ఉంటాను అని. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ప్రతి పరిస్థితుల్లో తోడుండే దేవుడు ఆయన. అట్టి దేవుడు నీ జీవితంలో ఉన్నాడా? నీ కోసం సమస్తాన్ని త్యాగం చేసిన వానికి నీ జీవితం ఎప్పుడైనా ఇచ్చావా? ఆయన నీ జీవితంలోకి రమ్మని అడిగావా? ఆయనకు విరోధంగా జీవిస్తున్న జీవితాన్ని ఆయన పాదాల దగ్గర ఎప్పుడైనా ఒప్పుకున్నావా? క్షమించమని అడిగావా? ఈరోజు ఆయన అడిగి చూడు. ఆయన నీకు సమీపంగా వస్తాడు. ఎంత సమీపంగా వస్తాడు? అమ్మ రాలేనంత సమీపంగా.
నాన్న హత్తుకోలేనంత సమీపంగా, అన్న వచ్చి ధైర్యపరచలేనంత సమీపంగా. ఏ వ్యక్తి అంత సమీపంగా రాలేడు, ఆయన వస్తాడు. ఎంత సమీపంగా అంటే నీలో తాను నివసించేటంత సమీపంగా ఉంటాడు. ఈరోజైనా ప్రభువుని అంగీకరించండి, తలలు వంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, మా ప్రియుల అంతరంగాలను ఆదరించి ఓదార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి.
ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే యేసు. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు,